తెలుగు సినిమాలంటే మొదటిగా గుర్తొచ్చేది ఎన్టీ రామారావు గారు. రాముడన్నా, కృష్ణుడన్నా, దేవుడెవరైనా తెలుగు సినిమా ప్రేక్షకులు దేవుడిని చూసేది మాత్రం ఆయన రూపంలోనే. నటనకు ప్రతిరూపం ఆయన, క్రమశిక్షణకు అర్థం ఆయన, విలువలకు పర్యాయ పదం ఆయన. ఈ ఇండస్ట్రీలో నటరత్న, పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు నటించిన ప్రప్రథమ చిత్రం మన దేశం. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా డిసెంబర్ 14వ తేదీన విజయవాడలో ఒక వేడుకను చేయుటకు నిర్ణయించారు. ఈ వేడుక ఏర్పాట్లను గురించి చర్చించుటకు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి హైదరాబాద్ కార్యాలయంలో డిసెంబర్ 4వ తేదీన సాయంత్రం 4 గంటలకు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన తెలుగు మూవీ అసోసియేషన్స్ ప్రతినిధులు అందరూ కలిసి వేడుక గురించి వివరములను చర్చించడం జరిగింది. విజయవాడలో జరిగే ఈ వేడుకకు సినీ ప్రదర్శకులు, సినీ పంపిణీదారులు, సినీ నిర్మాతలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.